హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ నిర్మించబోతున్నటువంటి విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అయితే అది ఎక్కడ ఏంటి అన్న విషయాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ప్రధానమైనటువంటిది దుబాయ్ ఎక్కువగా నమ్ముకునేటువంటిది టూరిస్టులను డెవలప్ చేసుకోవాలన్న నేపథ్యంలో సుమారు 3 లక్షల కోట్ల ఖర్చు పెట్టి అతిపెద్ద ఎయిర్పోర్ట్ను నిర్మించడం. తద్వారా ఏమవుతుందంటే ప్రయాణికులను ఆకర్షించేటువంటి స్థితి. ఎందుకంటే టూరిస్ట్ వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ శాతం విదేశాల నుంచి వస్తారు కాబట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఎక్కువగా విమానాలు వస్తుంటాయి. అయితే విమానాలకి అతిపెద్ద సమస్య ఏంటంటే రన్వే సమస్య. ఆ సమస్యను తీర్చడానికి ఏం చేస్తుంది, ఏకకాలంలో 400 విమానాలు వచ్చినా మేము మెయింటైన్ చేయగలిగేటువంటి స్థితి ఉంచుకునే విధంగా తయారు చేయబోతున్నాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదిగా ఉండబోతుందంటూ అక్కడి గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసింది. అయితే దీనిని సుమారు 2 సంవత్సరాల సమయం పడుతుంది నిర్మించడానికి అని కూడా చెప్తుంది. అయితే ఇది పూర్తయితే ప్రపంచంలోని నెంబర్ 1 పొజిషన్లోకి అవుతుంది. అయితే దీని విశాలంగా ఉంటుంది. అంతేకాకుండా దీని జనాభా కూడా దాదాపు 25 నుంచి 30 కోట్ల జనాభా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి స్థితిని మెయింటైన్ చేయగలుగుతుంది. అంతేకాకుండా మెయింటెనెన్స్ ఇతర అన్ని విషయాలపై కూడా దృష్టి పెడుతున్నట్టు వరల్డ్ క్లాస్ హై క్వాలిటీ డిజైనింగ్తో, బెస్ట్ ఆర్కిటెక్ట్తో గుడ్ లుక్ ఉండే విధంగా తాము తయారు చేయబోతున్నామని, అంతేకాకుండా ప్రయాణికులకు సులభతరంగా ఉంటుంది అని కూడా వాళ్ళు తెలియజేశారు. అయితే చూడాలి మరి, ఇంత పెద్ద విమానాశ్రయం తొలిసారి నిర్మాణం అవుతుంది. దుబాయ్ మరో కీర్తి ప్రతిష్టను పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నారు.